వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైవే పక్కన ఫెన్సింగ్ ని ఢీకొని ట్రావెల్ బస్సు బోల్తా పడటం జరిగింది. ఇక ప్రమాద సమయంలో ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. దీంట్లో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక గాయపడిన వారు ఏలూరు జిల్లా గుడిపాడు గ్రామస్తులుగా గుర్తించారు. నాగపట్నం వేలాంగరి చర్చికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పక్కనే ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫెన్సింగ్ తగిలి ఆ బస్సు మొత్తం కూడా పక్కకు పడిపోయింది. ఇంకా అద్దాలన్నీ ధ్వంసమైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బస్సు అయితే తీవ్ర ప్రమాదానికి గురైనట్లుగా కనిపిస్తూ ఉంది. మొత్తం అద్దాలన్నీ ధ్వంసమైపోయి బస్సు మొత్తం కూడా వంకర్లుగా మారిపోయినటువంటివి, మొత్తం అసలు ఏమీ లేకుండా అద్దాలన్నీ కూడా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసినట్లుగా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి బస్సు విజువల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది రెస్క్యూ చేయడానికి కూడా ఎంత కష్టతరంగా మారింది అనేది. మొత్తం బస్సు పక్కకు పడిపోవడంతో ఆ బయటకు వచ్చేటువంటి మార్గం కూడా లేదు. మొత్తం ఆ పైన ఉన్నటువంటివన్నీ కూడా కట్ చేసి లోపల ఉన్నటువంటి వారిని బయటకు తీశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. ఎస్ లక్ష్మీనారాయణ, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో 45 మంది వీళ్ళందరూ కూడా ఒక చర్చికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది ఏంటి? ఇది ఇక్కడ నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ప్రధానంగా కూడా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణంగా చెప్తున్నారు. హైవే పక్కన రోడ్ పక్కన సేఫ్ గా ఘాట్స్ ఉంటాయి. అవి మన ఏదైనా ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా ప్రమాదం జరిగిన బస్సు అవతలి పడకుండా. మరి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారో ఏమో తెలియదు, అతను ఫెన్సింగ్ ఢీకొని బస్సు బోల్తా పడటం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 45 నుంచి 51 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బస్సు ప్రమాదంలో సుమారు 20 మందికి వరకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రయాణికుల చికిత్స అందుతుంది. వీళ్ళందరూ ఏలూరు జిల్లా గుడిపాడుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ నాగపట్నం మండలం వేలాంగని చర్చికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదం విషయం చూస్తే పదే ఈ మధ్యకాలంలో వరుసపెట్టి బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపైన అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రధానంగా మాత్రం ఏపుజాము సమయంలో బస్సు ప్రమాదాలు జరుగుతాయి. దీని గురించి అయితే మాత్రం అధికారులు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ఎస్, అంటే లక్ష్మీనారాయణ, కేవలం అంటే ఈ బస్సులో ఒక్క డ్రైవర్ మాత్రమే ఉన్నారా, లేకపోతే డ్రైవరు క్లీనర్ ఇద్దరు ఉండటం జరిగిందా? ఎందుకంటే జనరల్ గా ఇలాంటి ప్రయాణాల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఇలాంటి తెల్లవారుజామున సమయంలో ఒక్కరు నిద్ర మత్తులోకి జారుకున్నా కానీ మరొకరు హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అసలు ఈ బస్సు పరిస్థితి ఏంటి? సరైన గైడ్ లైన్స్ పాటించారా లేదా? ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయినప్పటికీ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు బయట అఫీషియల్ గా తీసుకోలేదు. ఎక్కడైతే డైలీ రూట్ సర్వేలో తిరిగే బస్సు కాదు. అక్కడ ఉన్న ఏలూరు జిల్లా గుడిపాటు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అంటే దాదాపు 40-45 మంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ నాగపట్నంలోని వేలాంగిని చర్చికి వెళ్దాం అనుకోని వీళ్ళు ప్రైవేట్ గా మాట్లాడుకున్నారు. బస్సులో డ్రైవర్ ఉన్నాడు, క్లీనర్ ఉన్నాడు అదే చెప్పి అధికారులు చెప్తున్నారు. కాకపోతే గాయపడిన ప్రయాణికులు 20 మంది వరకు ఉండటంతో వాళ్ళు అదనపు డ్రైవర్ ఉన్నాడా లేదా అనేది మాత్రం అధికారులు ఇంకా గుర్తించలేదు. కానీ బస్సు కండిషన్ అసలు బిఫోర్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే చూడటానికి కూడా పూర్తిగా కూడా చాలా పాత బస్సులా కనిపిస్తూ ఉంది లక్ష్మీనారాయణ. ఆ బస్సు కండిషన్ మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్పవచ్చు. అసలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డివైడర్ తీసుకొని బస్సు పడిపోయినా కూడా అది మరి ఈ స్థాయిలో డ్యామేజ్ కాదు. అసలు ఇది లాంగ్ జర్నీ, అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా లేదా అనే దానిపైన కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అధికారులు పూర్తి విచారణ జరిపితే గానీ దీని గురించి చెప్పగలరు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయినప్పటికీ రూట్ పర్మిషన్ తీసుకోవాలా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి రావాలన్నా కూడా రూట్ పర్మిషన్ తీసుకొని తిరుగుతూ ఉండాలి. కానీ ఈ బస్సు ఎవరో మధ్యవర్తుల ద్వారా వీళ్ళు మాట్లాడుకొని బస్సు తీసుకొని వచ్చినట్లు ఉంది. ఆ బస్సు పరిస్థితి అయితే మాత్రం అసలు ఇక్కడ మనం సిటీస్ లో గ్రామాల్లో తిరిగిన సిటీ బస్సు ఉంది, ఆ సిటీ బస్సు స్థాయిలో ఆ బస్సు ఉంది. ఇదైతే ఒక విధంగా ఇది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం మాత్రం అదృష్టంగా చెప్పవచ్చు. ఇక గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు తొందరగా కోలుకునే సిచ్యువేషన్ ఉందా? ఎటువంటి చికిత్స అందుతుందో వాళ్ళకి? గాయపడిన వారి పరిస్థితి అందరి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెప్తారు. కాకపోతే కొంతమందికి ఆ ప్రమాదంలో తలకి గాయాలు అవటం జరిగింది. ఒకరిద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అధికారులు మాత్రం అయితే ఇంతవరకు ఎవరో మరణించినట్లు మాత్రం ధృవీకరించలేదు. ఎవరైనా ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని మాత్రమే కొంచెం సీరియస్ కండిషన్ లో ఉన్నారు. మేము వారికి తగిన వైద్య సదుపాయాలు అందిస్తున్నాము. మాక్సిమం వాళ్ళ ప్రాణాలను రక్షించడానికే మేము కృషి చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ లక్ష్మీనారాయణ.
ఇక నాగపట్నం వేలాంగిని మాత చర్చికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా గుడిపాడు గ్రామస్తులు వీళ్ళందరూ వేలాంగిని మాత దర్శనం కోసం వెళ్దామని చెప్పి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ని కాంటాక్ట్ అవ్వటం, ఒక బస్సును బుక్ చేసుకున్నారు. ఆ బస్సును బుక్ చేసుకుని ఇలా వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే అసలు ఈ యాక్సిడెంట్ కి పూర్తి కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తుంది ఏంటంటే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్తున్నారు. కానీ మరొక వైపు చూస్తే అసలు బస్సు కండిషన్ కూడా మంచిగా ఉన్నట్లు అనిపించడం లేదు. చాలా పాత బస్సు అని అర్థమవుతుంది. మరి ఆ బస్సుకు ఫిట్నెస్ చెక్ ఉందా, సరైన ప్రమాణాలు పాటించారా? కొన్ని బస్సెస్ అంటే దాని కాల పరిమితి ముగిసిన తరువాత కొన్ని రిపేర్స్ చేసి ఈ విధంగా ట్రావెల్స్ వాళ్ళు అద్దెకిస్తూ ఉంటారు. మరి ఆ రకమైనటువంటి అంశమా ఏంటి అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ఇక ప్రస్తుతం గాయపడిన వాళ్ళ ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. వాళ్ళకైతే పూర్తిగా చికిత్స అందిస్తున్నారు, మెరుగైన చికిత్స. మరి చూడాలి ఈ అంశంలో దర్యాప్తులో అసలు ఏం తేలనుంది, ఏంటి మరి బస్సు ప్రాబ్లమా లేకపోతే డ్రైవర్ ప్రాబ్లమా, ఏం జరిగింది అనేది.